కాన్సెప్ట్ బార్బెక్యూ నేషన్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ టెక్నికల్ గా చూసిండే చార్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. టెక్నికల్ చూస్తుంటే చార్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది బార్బెక్యూ నేషన్. చాలా ఉంది, చాలా ఓకే. ఇంట్రెస్టింగ్. పైగా మేము అంటే మేము ఫాలో అయ్యే ఒక పర్సన్ కెనెత్ అంద్రే అని ఓల్డ్ బీచ్ క్యాపిటల్. అతను సిక్లికల్ టైప్ లో ఎక్స్పర్ట్ సార్, చాలా ఎక్స్పర్ట్. ఓకే, సిక్లికల్ టైప్ లో ఎక్స్పర్ట్. చాలా అతను పర్సెప్షన్ ఏంటంటే ఆల్ బిజినెసెస్ ఆర్ సిక్లికల్ స్టార్టింగ్. నేను కూడా అది అగ్రీ చేశాను టు సమ్ ఎక్స్టెంట్. అంటే కొంత టైం పీరియడ్ లో సిక్లికల్ కనిపిస్తుంది ప్రతి కంపెనీలో. ఎగ్జాంపుల్ ఐఎక్స్ అంతకు ముందు ఫేవరెట్స్, మీ ఆర్బిఎన్ఎల్ ఫేవరెట్స్, ఆ తర్వాత కొద్దిగా సైడ్ వేస్ వచ్చి అంటే టైం కరెక్ట్ ఇదంతా ఉంది. సో సిక్లికల్ ఏం చేశారు ఎవ్రీ పక్కన పెడితే ఫస్ట్ బార్బెక్యూ తీసుకుంటే మార్కెట్ క్యాప్ వచ్చి అరౌండ్ 1300 crores. 1300 crores మార్కెట్ క్యాప్. మార్కెట్ క్యాప్. ఒక్క నిమిషం, జస్ట్ మార్కెట్ క్యాప్ 1300 crores. ఓకే. ఎస్ సార్. సో మీరు పిఎన్ఎల్ కి వెళ్ళి చూస్తే లాస్ట్ 3 years ఇంకా చూస్తే సేల్స్ స్టాగ్నెంట్ గా ఉంది. మార్కెట్ క్యాప్ ఒక్క నిమిషం సార్, మార్కెట్ క్యాప్ 31st March 2000 అదే నథింగ్ బట్ ఈరోజు చూసుకుంటే 13th June 1296 crore ఉంది సార్. ఓకేనా? 1296 crore. 1296 crore. ఓకేనా? ఇది మార్కెట్ క్యాప్. మార్కెట్. సో మీరు పిఎన్ఎల్ తీసుకుంటే లాస్ట్ 3 years ఇంకా అంటే March 2023, FY23, FY24, FY25 తీసుకుంటే టాప్ లైన్ వచ్చి స్టాగ్నెంట్ గా ఉంది 1200 crore. సో ఆపరేటింగ్ మార్జిన్ అరౌండ్ 19% ఇంకా 17% తగ్గుతా ఉంది ఆపరేటింగ్ మార్జిన్. సార్ సేల్స్ అనేది ఏంటి సార్? సేల్స్ ఈక్వల్ టు మార్కెట్ క్యాప్ తయారైపోయింది ఇది. ప్రైస్ టు సేల్స్ లెస్ దాన్ 1 time అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 time ప్రైస్ టు సేల్స్ ఇచ్చింది. పక్కన పెట్టండి. ఓకే, ప్రైస్ టు సేల్స్ వన్ టైం ఉందా సార్? 1 time అదే 1200 అంటే ఎంపీఎస్ డివైడెడ్ బై సేల్స్, మార్కెట్ క్యాప్ బై సేల్స్. ఓకే, మార్కెట్ క్యాప్ బై సేల్స్ సేమ్ ఉందా సార్? అంటే అరౌండ్ 1200 ఉంది సేల్స్, మార్కెట్ క్యాప్ కూడా అంతే ఉంది కదా? 1300 ప్రైస్ టు సేల్స్ అంటే మార్కెట్ సేమ్ ఉంది. అంటే ప్రైస్ టు సేల్స్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎంత లోవర్ ఉంటే అంత మేలు సార్. ఎంత లోవర్ ఉంటే అంత మేలు. ఓకే, ఎంత తక్కువ ఉంటే అంత మేలు. ఓకే, జనరల్ పర్సెప్షన్. మార్జిన్స్ కొద్దిగా తగ్గింది, సో అది యాక్సెప్టెడ్. అది ఓకే. అంటే ప్రైస్ టు సేల్స్ తక్కువ ఉండాలి. ఓకే, మార్జిన్ నెక్స్ట్. మార్జిన్ ఎందుకు తక్కువ ఉందంటే వీళ్ళు రీసెంట్ గా కొద్దిగా కాస్ట్ ఇంకర్ అయ్యారు. దేని మీద సార్ కాస్ట్ ఇంకర్ అయ్యింది? సార్ మీ దగ్గర పీడిఎఫ్ ఏమైనా ఉందా సార్? ఇది పీడిఎఫ్ ఏమైనా ఉందా? పీడిఎఫ్ ఏం లేదు. సో సేమ్ స్టోర్ ని మెయింటైన్ చేయడానికి కొద్దిగా కాస్ట్ అవుతున్నారు. సో అది ఎక్కువ ఇంకర్ అవుతున్నారు. ప్లస్ అడిషనల్ స్టోర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అంటే అడిషనల్ స్టోర్స్ అంటే హైదరాబాద్ లో గచ్చిబౌలి, హైదరాబాద్ లో మల్టిపుల్ ప్లేస్ లో బార్బెక్యూ నేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అదొక స్టోర్ అనుకో, యూనిట్ ని. సో ఒక్కొక్క యూనిట్. సో అది పక్కన పెడితే మెయిన్ ట్రిగర్ ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే పీబీటీ చూసినా, నెట్ ప్రాఫిట్ చూసినా లాస్ట్ 3 years లో, లేదంటే అంతకు ముందు చూసినా లాస్ మేకింగ్ ఉంటుంది ఎయిర్ ప్రాఫిట్, ఎక్సెప్ట్ 1 year FY20. ఎందుకు సార్ డిప్రిసియేషన్? అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు. సో ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, రైట్ ఆఫ్ యూజ్. అదే సార్ రైట్ ఆఫ్ యూజ్ అంటే లీజింగ్ ఎక్కువ తీసుకోరు. సో అసెట్ లైట్ మోడల్, ల్యాండ్ ఏం కొన్నారు, బిల్డింగ్. అసెట్ లైఫ్ మోడల్ సార్ ఇది బార్బెక్యూ నేషన్? అంటే అసెట్ లైఫ్ మోడల్ అంటే వాళ్ళు ఏం మొత్తం లీజెస్ మీద నడుస్తుందా? లీజెస్ మీద నడుస్తుంది సార్. కరెక్ట్. అంటే ఓన్ బిల్డింగ్ కాదా సార్ ఇది? డిమార్ట్ లెక్క ఓల్డ్ బిల్డింగ్ కాదా? కాదు. అది వేరు, అది స్ట్రాటజీ వేరు, ఇది స్ట్రాటజీ. అంటే ఆర్యూ అసెట్ అకౌంట్ డెబిట్, లీజ్ లయబిలిటీ బుక్ చేస్తారు వీళ్ళు. ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉండాలి. డిమార్ట్ ను కొద్దిగా అవుట్ సైడ్ సిటీ అవుట్స్కట్స్ పెట్టినా కానీ జనాలు వచ్చి కొంటారు, ఎందుకంటే అక్కడ వాల్యూ ఫర్ మనీ. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసేది. ఓకే, మీరు మీ ఇంటి పక్కలో ఉండేది వాల్యూ ఫర్ మనీ ఉండొచ్చు. అదే మీరు గచ్చిబౌలిలోకి వెళ్ళి మీ ఆఫీస్ పక్కలో లేదంటే ఆఫీస్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఫుడ్ ఇస్తుంది. సో మేజర్ గా అక్కడ ఎక్స్పీరియన్స్ మీరు పే చేస్తున్నారు. సో సేమ్ అలాంటిది ఇది కూడా. సో అది పక్కన పెడితే టెక్నికల్ గా అకౌంటింగ్
ప్రకారం ఇది లాస్ మేకింగ్, అంటే కంపెనీ లాస్ మేకింగ్ చేస్తానే ఉంది. కానీ మీరు క్యాష్ ఫ్లో ఓపెన్ చేస్తే లాస్ట్ 3 years మీరు చూస్తే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో 228 crore, 221 crore, 193 crore. అంటే ఆపరేటింగ్ లెవెల్లో వీళ్ళు క్యాష్ ని జనరేట్ చేస్తున్నారు. ఓకే, క్యాష్ ప్రాఫిట్ అయితే జనరేట్ చేస్తున్నారు, అకౌంటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేయట్లేదు. ఓకేనా? అకౌంటింగ్ ప్రాఫిట్ అంటే ఫ్యాట్. ఓకేనా? ఓకే సార్ ఆర్ పీపీటీ ఏదో ఒకటి కంపారిజన్ కోసం. సో అకౌంటింగ్ లెవెల్లో వీళ్ళు లాస్ మేకింగ్ చేస్తున్నారు. క్యాష్ ప్రాఫిట్ లెవెల్ అంటే క్యాష్ ఫ్లో లెవెల్లో వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు. మనకి ఎక్కువ ఇంపార్టెంట్ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నారు లేదా, అది నాకు చాలా ఇంపార్టెంట్. క్యాష్ జనరేట్ చేస్తారు కదా, జనరేట్ చేస్తున్నారు. నా గల్లాపెట్టెలో నా క్యాష్ వస్తుందా లేదా అంతే. అకౌంటింగ్ లో నువ్వు ఏం చూపిస్తావు నాకు సంబంధం లేదు. అది కూడా ఇంపార్టెంట్ కాదన్నాం లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ క్యాష్. అవును, ఫస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ ఇస్ ద కింగ్ అంటారు కదా సార్. అవును సార్. సో ఆ తర్వాత నేను చూసా ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్, తెలుసు కదా సార్? అవును సార్, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. ఫార్ములా ఏంటి సార్? ఫార్ములా ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అంటే ఇది కదా సార్, నథింగ్ బట్ ప్యాట్. అరే ఒక్క నిమిషం సార్, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ కదా చెప్పాను లేదు సార్ నేను. అది సిఎఫ్ఐటి కదా. సిఎఫ్ఐటి ఈజ్ నథింగ్ బట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్ మైనస్ డిప్రిసియేషన్ కదా. ప్లస్ డిప్రిసియేషన్ కదా, ప్లస్ డిప్రిసియేషన్ మైనస్ ట్యాక్స్ ప్లస్ డిప్రిసియేషన్ ఎట్లయినా రావచ్చు, పర్లేదు. సో 193 crore ఇలా ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ ఫర్ FY25. 193 crore ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో. ఓకే ఓకే. సో 90 crore వీళ్ళు క్యాపెక్స్ ఇంకర్ అయ్యారు FY25. 193 minus 190 అరౌండ్ 103 100 crore వీళ్ళు క్యాష్ ఫ్లో టు ది ఫర్మ్ జనరేట్ చేస్తున్నారు. అవును. సో 100 CR 1300 crore మార్కెట్ క్యాపింగ్. 1300 by 100 తీసుకుంటే 13 times ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మల్టిపుల్, అంటే వెరీ చీప్. సో అంటే నేనేం చెప్తున్నా అంటే అరౌండ్ ఇదే క్యాష్ ప్రాఫిట్ నేను నెక్స్ట్ 7 years జనరేట్ చేయగలిగితే పేబ్యాక్ పీరియడ్ లాంటిది. 7 years లో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రికవర్ అవుతుంది ఓన్లీ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో బేసిస్ వితౌట్ ఎనీ గ్రోత్. ఓకే. సో 7 years అంటే నాకు ఆన్ అన్ యావరేజ్ 7.5 times 7.5% నాకు ఈల్డ్ వస్తుంది ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో. ఒకసారి రీసెర్చ్ చేయండి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఈల్డ్ అంటే ఏంటి. ఒక్క నిమిషం, ఆపరేటింగ్ ఇందాక ఏం చెప్పి ఆపరేటింగ్ మల్టిపుల్స్ అది ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఈల్డ్ అనుకోండి, ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది, అది బెటర్. సో అది పక్కన పెడితే వర్కింగ్ క్యాపిటల్ నెగిటివ్ సార్ నాకు. అంటే కస్టమర్సే నాకు ఫండ్ చేస్తున్నారు, అంటే నాకు రావాల్సిన క్యాష్ త్వరగా వస్తుంది, నేను పేయాల్సిన నేను డిపాజిట్ చేయగలుగుతున్నాను వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ క్యాపిటల్ బిజినెస్. ఓకే. కానీ లాస్ట్ 4-5 years చూస్తే హిస్టారికల్ గా 6-7 years చూసినా కానీ ఆర్ఓసి నాకు సింగిల్ డిజిట్ లెస్ దాన్ 5%. ఎందుకంటారు సార్ రీజన్ ఏంటి? ఆర్ఓసి రీజన్ ఏంటంటే క్యాపిటల్ నేను పెంచుకుంటే వెళ్తున్నా, అంటే డెట్ కానీ డెట్ పెరుగుతుంది సార్. డెట్ అది కూడా మాట్లాడతాను. 758 crore ఉంది కదా బారోయింగ్, దాంతో మీరు బ్రేకప్ చేసి చూసారనుకోండి ఓన్లీ బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ సమ్ 20 crore అలా ఉంటుంది సార్. లీజ్ లైబిలిటీ ఎక్కువ ఉంది సార్ అక్కడ. అదే సార్, నేను కూడా అదే అక్కడికి వస్తున్నా. అంటే నేను జస్ట్ నేను ఏదైతే ఆపరేటింగ్ లీజ్ పేమెంట్స్ కానీ ఫినాన్స్ లీజ్ పేమెంట్స్ కానీ మంత్లీ నేను ఏవైతే పే చేయాలనుకుంటున్నానో అవి యాజ్ పర్ ఇండియస్ నేను బోత్ ఆర్ఓయూ అసెట్ లీజ్ లయబిలిటీస్ నేను క్రియేట్ చేసి పెట్టాను. యాక్చువల్గా నా లయబిలిటీ కాదు, కానీ లయబిలిటీ నేను కాదనడం లేదు. అంటే నా లివరేజ్ ఎఫెక్ట్ అయ్యేంత లేదు అక్కడ. బారోయింగ్స్ నేను బ్యాంక్స్ పే చేయాల్సిన హార్డ్లీ లెస్ దాన్ 100 CR ఉంటుంది, కానీ నా ఏమంటారు లీజ్ లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది డెట్ ఈక్విటీ చాలా కనిపిస్తుంది.
అవును. యాక్చువల్గా నాకు అంత డెట్ లేదు. ఆ, అర్థమైందా? అర్థమైంది సార్. మీరు ఏమంటారు అంటే లీజ్ లైబిలిటీ వల్ల నా బ్యాలెన్స్ షీట్లో అంటే ఆ. డెట్ టు ఈక్విటీ రేషియో హయ్యర్ కనబడుతుంది. కరెక్ట్ సార్. ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే డెట్ టు ఈక్విటీ రేషియో హయ్యర్ కనపడుతుంది. దీనివల్ల నాకు ఏమవుతుందంటే ఆర్ఓఈ కూడా పడిపోతుంది. ఎప్పుడైతే సరే డెట్ ఈక్విటీ రేషియో పెరిగింది అనుకో ఆర్ఓఈ పడిపోతుంది సార్. దెర్ ఇస్ ద నెగిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డెట్ ఈక్విటీ రేషియో అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. హలో ఎస్ సార్. చెప్పండి. అంతే కదా సార్, డెట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఆర్ఓఈ పడిపోయినట్టే కదా సార్. హలో ఆర్ఓఈ ఓన్లీ ఈక్విటీ కాంపోనెంటే కదండి సార్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ సార్, సారీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే, అది పెరుగుతూ వెళ్తుంది. దాని రిలేటెడ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ నాకు అంటే ఇక్కడ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంది కదా, అక్కడ చూడు ఒకసారి స్క్రీనర్లో. రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అదే కరెక్టేనా సార్ నేను చెప్పింది? యాజ్ ద డెట్ ఇంక్రీజెస్ వల్ల నాకు డెట్ ఈక్విటీ రేషియో పెరుగుతుంది. డెట్ ఈక్విటీ రేషియో పెరగడం వల్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ పడిపోతుంది. కరెక్ట్, ఇమ్మీడియట్ గా పడిపోతుంది, తర్వాత రికవర్ అవుతుంది. ఎలా? ఎందుకంటే నువ్వు ఏదైతే ఆ డెట్ అడిషనల్ గా నువ్వు యాడ్ చేసావు నీ బ్యాలెన్స్ షీట్ లో, దానికి తగ్గట్టు అంటే దాన్ని యూటిలైజేషన్ చేసుకొని అడిషనల్ సేల్స్ కమింగ్ ఫ్యూచర్ ఇయర్స్ లో వస్తుంది. ఓకే, అంటే అర్థమైంది. ఇప్పుడు మీరు డబ్బులు హోటల్ లో పెట్టారు, హ్యూజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అయ్యారు, ఒక 20 లక్షలు 30 లక్షలు. ఫస్ట్ మంత్ నీకు ఎంత రెవెన్యూ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది అని చూసుకొని రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ మీరు అనలైజ్ చేసి చూసారనుకో నెగిటివ్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సూపర్ సార్, సూపర్. 20 lakhs ఏదైతే నువ్వు పెట్టావో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్ నేచర్. అవును సార్. సో ఓవర్ ద పీరియడ్ నీకు ఆ 20 lakhs యొక్క ఇంపాక్ట్ నీకు P&L లో కనిపిస్తుంది. ఓకే, వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. రిటర్న్ న్యాచురల్ గా నీకు రిటర్న్ ఆన్ ఎంప్లాయ్ డిప్రెస్ గా అనిపిస్తుంది. ఓకే, సూపర్ సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ పాయింట్. సూపర్ పాయింట్ సార్ ఇది. అట్లా డిప్రెస్ ఉన్నప్పుడు మనం క్యాచ్ చేయాలి. ఎందుకు డిప్రెస్ ఉంది అంటే వీళ్ళు న్యాచురల్ గానే వీళ్ళు బిజినెస్ లోవర్ దెన్ క్యాపిటల్ ఎంప్లాయ్ అంటే వీళ్ళు రిస్క్ ఫ్రీ రేట్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు, లేదంటే ఇది జస్ట్ ఊరికే అది ఇన్ఫ్లేట్ అయ్యి చూపిస్తుంది అంటే డీఫ్లేట్ అయ్యి చూపిస్తుందా, కానీ దాని తగ్గట్టు ఇంపాక్ట్ ఫ్యూచర్ లో కనిపిస్తుందా అనేది చూడాలి. ఓకే, అట్లా చూస్తే యాక్చువల్గా కనిపిస్తుంది. క్రెడిట్ రేటింగ్ కూడా అదే చెప్తుంది. కావాలంటే క్రెడిట్ రేటింగ్ మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఏమంటుంది క్రెడిట్ రేటింగ్? క్రెడిట్ రేటింగ్ కూడా అదే చెప్తుంది. వీళ్ళు యాక్చువల్గా లీజ్ లయబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఫ్యూచర్ లో అడిషనల్ క్యాపెక్స్ మీడియం టర్మ్ లో వీళ్ళు అంత చేయాలనుకోవట్లేదు. నార్మల్ గానే ఒక 100 crore ఏదైతే రెగ్యులర్ అడిషన్ ఆఫ్ స్టోర్స్ ఏదైతే ఉందో విజయవాడ ఇంటర్నల్ అక్రూవల్స్ తోనే చేయగలరు. సో ఒకవేళ అకౌంటింగ్ ప్రాఫిటే కరెక్ట్ అన్నప్పుడు వీళ్ళు న్యూ స్టోర్స్ ఎందుకు యాడ్ చేస్తున్నారు, ఎలా యాడ్ చేయగలుగుతున్నారు వితౌట్ డెట్? ఎందుకంటే వీళ్ళు క్యాష్ జనరేట్ అవుతుంది ఆపరేటింగ్ లెవెల్లో, అందుకే ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫర్దర్. మీరు చూసే 193 crore ఆపరేటింగ్ ప్రాఫిట్ మీరు జనరేట్ చేసింటే దాంతో అరౌండ్ 90 crore మీరు ఇన్వెస్టింగ్ యాక్టివిటీ చేస్తున్నారు, అంటే స్టోర్స్ ఎక్స్పాన్షన్ కి వెళ్తుంది. అదే మొత్తం అదే మనకు ఆపరేటింగ్ 100 రూపీస్ వస్తే 95 రూపీస్ మేము 200 అనుకుంటే 90 crore మీరు 90 రూపీస్ మీరు అసెట్స్ లోనే డిప్లాయ్ చేస్తారు. కరెక్టే కదా, ఇన్వెస్ట్మెంట్ సార్, క్యాష్ జనరేటింగ్ యూనిట్. 40-50% మీరు ఏదైతే జనరేట్ చేస్తున్నా అసెట్ మీద పెట్టేస్తున్నాం. కరెక్టే కదా, మంచిదే కదా, బిజినెస్ లోనే పెడుతున్నారు. మీరు లాస్ట్ 2-3 years చూసినా కానీ 220 crore జనరేట్ చేస్తుంటే 106 crore 50% అసెట్స్ లోనే పెడుతున్నాం. అంతకుముందు 228 crore అసెట్స్ ఉన్నవి, 138 crore అసెట్స్ కొన్నారు. అవును, మంచిదే మోర్ కదా, దెన్ 50%. అంతకుముందు మీరు చూస్తే 60 crore ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్, 60 crore పెట్టి మళ్ళీ 30 crore డెట్ తీసుకొని వచ్చి పెట్టారు అసెట్స్. సో వీళ్ళు ఎక్కువ స్టోర్స్ ని పెంచుకుంటానే వెళ్తున్నారు. మంచిదే సార్. ఇప్పుడు ఎక్స్పెన్షన్ ఎంత ఉంది సార్ అది? కానీ ఎగ్జిక్యూషన్ కూడా ఉండాలి కదా. ఎగ్జిక్యూషన్ అంటే ఏం చేసారు అంటే రెవెన్యూలో విజిబిలిటీ కనిపించాలి, రెవెన్యూలో కూడా ఫ్లో. అంటే ఇంత ఎక్స్పాండ్ చేసిన తర్వాత పిఎల్ అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వచ్చి క్రెడిట్ సేల్స్ పెరుగుతలేవు.
క్రెడిట్ సేల్ అనే సేల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. అదే సార్ సేల్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది కదా. అదే 1200 లాస్ట్ 3 years నుంచి స్టాగ్నెంట్ ఉంది కదా. అవును. సో అది పెంచాలి. సో కాన్కాల్లో కూడా అదే ఏమని చెప్పారు కాన్కాల్లో? పెంచుతామని. యాక్చువల్గా మీరు చూస్తే ప్రాఫిటబిలిటీ మాదేం పడిపోలేదు, బికాస్ ఆఫ్ లోవర్ సేల్స్ మీకు అలా కనిపిస్తుంది ఆపరేటింగ్ ప్రాఫిట్. ఆయన చెప్పారా సార్? ఎక్కడ చెప్పింది సార్? కాన్కాల్లో వెళ్ళి చదివితే మీకు అర్థం. ఓకే, ఒక్క నిమిషం సార్ చూస్తాను. యాడెడ్ న్యూ రెస్టారెంట్స్ ఇన్ కరెంట్ మార్కెట్, అది కరెంట్ నెట్వర్క్ 191 రెస్టారెంట్స్ ఉన్నాయంట, 5 రెస్టారెంట్స్ ఉన్నాయంట. ఓకే, మెయింటైన్డ్ 67% అండ్ లాంచ్డ్ బార్బిక్యూ ఇన్ కొలంబియా, శ్రీలంక అండ్ ఇయర్ 11% అండ్ ప్రీమియం. కొన్ని రివైవ్ చేసే క్యాలిబర్ వీళ్ళకి సార్. అంటే వీళ్ళు అంటే రెస్టారెంట్స్ పెరిగినాయంట కదా సార్, 230 రెస్టారెంట్స్ అయినాయంట కదా. ఎక్కడ సార్? మన పీపీటీ ఓపెన్ చేసినా నాకు ఎక్కడ కనిపిస్తలే. కాన్కాల్ సార్. కాన్కాల్ సార్ చాలా టైం పడుతుంది సార్ ఇన్వెస్ట్మెంట్ అంటే కాన్కాల్ ప్రతి లైన్ చదవాలి, సమ్మరైజ్ చేసుకోవాలి. చదివిరా సార్ మీరు కాన్కాల్? ఎస్ సార్. ట్రాన్స్క్రిప్టే కదా? ట్రాన్స్క్రిప్ట్. మీరు నోట్బుక్ వెళ్ళలేం యూజ్ చేయండి, చాలా యూజ్ అవుతుంది మీకు దానికి. నోట్బుక్ వెళ్ళలేమా సార్? అంతే సార్, దీని గురించి అంతేనా ఇక? సో అది సార్